దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనల్లో దావీదు తన అనుభవాలు రాస్తూ ఉంటాడు. అలాంటి అనుభవపూర్వకమైనటువంటి ఒకానొక వచనాన్ని నేను మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. 29వ కీర్తన 11వ వచనం. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల్లో దావీదు తన అనుభవాలు, దేవునితో కలిగిన అనుభవాల గురించి రాస్తూ ఉంటాడు. ఇదిగో ఇక్కడ మనకు ప్రోత్సాహకరమైనటువంటి మాట ఈ మాట. దేవుడు బలమును అనుగ్రహించువాడని, దేవుడు సమాధానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించువాడని జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు. నిజమే, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు దేవుడు మనను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఎప్పుడు మనకు సమాధానం ఏముంటుందో అక్కడ దేవుడు తన కృపచేత సమాధానాన్ని అనుగ్రహించి మనం ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. సమాధానముతో వారిని ఆశీర్వదించును. దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు, దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు అది ఎలాంటి బలహీనత అయినా కావచ్చు. అది శారీరక బలహీనత కావచ్చు, లేకపోతే ఒకళ్ళ విశ్వాసంలో బలహీనత కావచ్చు. బలహీనతలు ఎలాంటి బలహీనతలో ఉన్నప్పటికీ ఆ బలహీనతలలో నుండి మనం దేవుని సన్నిధి వైపు చూసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పక మనకు బలాన్ని అనుగ్రహించే దేవుడే. నన్ను బలపరచువాని అందే అని చెప్పాడు భక్తుడు. నన్ను బలపరచువాని అందే, నా బలాన్ని బట్టి కాదు అంటున్నాడు. చాలా సందర్భాల్లో నేను బలహీనుడను అనేటువంటి ఆలోచనే మనల్ని చాలా కృంగదీసేది ఉంటుంది. కానీ దేవుడు మనకు బలం అనేటువంటి ఆలోచన మనకి ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చేది ఉంటుంది. కనుక దావీదు తన అనుభవాలు చాలా మనం మీ ముందుకు తీసుకొని రాగలను. కానీ దావీదు తనకున్నటువంటి గొప్ప బలం ఎవరంటే దేవుని మీద ఆధారపడటమే. గొలియాతును ఎదుర్కొనే క్రమంలో బలాన్ని ఎక్కడి నుంచి పొందుకున్నాడు? దేవుని యొద్ద నుండే. అలాగే చాలా సందర్భాల్లో బలాన్ని అనుగ్రహించేవాడు దేవుడే. సమాధానాన్ని అనుగ్రహించేవాడు దేవుడే. సమాధానముతో ఆశీర్వదించేవాడు దేవుడే. కనుక ఆ దేవుడు నీవు కలిగి ఉన్నావు. నిరీక్షణతో ఆయన వైపు చూసినప్పుడు నువ్వు బలహీనుడు కాదు అనే విషయాన్ని పదే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది వాక్యం. మరొకసారి ఆ మాట నేను చదువుతాను మీకోసం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. సమాధానముతో వారిని ఆశీర్వదించును. ప్రార్థన చేద్దామా? దేవా, నీ బలం నాకు కావాలి ప్రభువా. దేవా, సమాధానం, నీవిచ్చే సమాధానముతో నేను ఆశీర్వదించబడగలిగినట్లుగా కృప చూపించు ప్రభువా అని ప్రార్థన చేద్దామా? ఇదిగో దావీదు తన జీవితంలో పొందుకున్నటువంటి అనుభవాలు ఇవి. అలాంటి అనుభవాలు మనకు పాఠాలు, అనుభవాలు మనకు ప్రోత్సాహకాలు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నీవు బలమును అనుగ్రహించు దేవుడో ప్రభువా. సమాధానముతో ఆశీర్వదించు దేవుడో ప్రభువా. ఎక్కడ మేము బలహీనులమో అక్కడే మమ్మల్ని బలపరిచి దేవుడో ప్రభువా. ఎక్కడ సమాధానాన్ని కోల్పోతున్నామో అక్కడ సమాధానాన్ని కలుగ చేసి ఆశీర్వదించే దేవుడుగా నీవు ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.